నమస్తేనా. అది రాదు, నువ్వు కూడా వచ్చినారా? అన్నా మీరు ఎప్పుడు వచ్చిండ్రు? నువ్వు మొన్న క్యాంపుకు పోయినావు కదా, 15 రోజులు ఇంటికాడ ఒక్కదాన్ని ఎట్లుంటా అని తమ్ముడు నిన్ను రాజుని రమ్మన్నా. బావా మరేమో మరి ఈ 15 రోజులు నువ్వు లేకపోతే అక్కేం చేసిందో తెలుసా? ఏం చేసిందిరా? తనకి ఇష్టమైన కమ్మగా అనుకొని ఆమె దినంగా మిగిలింది నీకు పెట్టిందా? ఇదే గొప్ప ఊచుకున్నది మనం. అట్లేం కాదు. ఇక అన్న నువ్వేనా 15 రోజులు 10 ఏవేవో బుక్కులు బగ్గా చదివింది. ఏం బుక్కులు చదివినవే? ఇంగ్లీషు హిందీ బాగా చదివి నేర్చుకున్నా. ఇంగ్లీష్ హిందీ బాగా చదివినవా? మొత్తం పుస్తకంలో ఏమున్నాయో మొత్తం చదివిన. మొత్తం రోగులకి ఇట్లా చక్కన వచ్చు. 10 మంచిది. ఇప్పుడు ఇంగ్లీష్ హిందీ మొత్తం వచ్చేసినాయా? నీకేదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, చిట్కలా చెప్తా. చెప్తావా? ఏదైనా చెప్తావా? చెప్తా. సరే, ఐ డోంట్ నో తెలుగులో ఏమంటారు? అదే కదా చెప్తావు. నువ్వు బాగో, నీకేం తెలియదు కానీ. నాకేం తెలియదు అని చెప్పు. 10 నువ్వు నాకు తెలుసు. ఆయన నిన్ను అడిగిందా నన్ను అడిగిందా? నువ్వు మాడిపోయిన మొక్కపు దానా, రాజు చెప్పింది నిజమని చెప్పే. అరే మీకు తెలియదు అంటే ఒప్పుకుంటా కానీ నాకు తెలియదు అనకు, చంపుతా. నల్ల ఒక పడ చెప్పకుండా. అదే రాదు, తలకే అట్టిగా ఖరాబ్ చేసుకుంటున్నావురా. అక్క తమ్ముడికి ఎంత తెలివి ఉందో లోకం అంత ఎరికేరా. గట్లు ఒప్పుకొని నన్ను ఎన్కరేజ్ చెయ్యి, ఎన్కరేజ్. ఓ 10 అది ఎన్కరేజ్ కాదు, ఎంకరేజింగ్. ఏదో కేజీ కాదు. ఇగో ఇంగ్లీష్ అంటే ముత్తంత తప్పులు పోయినాయి కానీ హిందీ అయితే మొత్తం నేర్చుకున్నా, మొత్తం వచ్చు. నేను గిట్లా హిందీలో నీకు సమాధానం చెప్పకపోతే నన్ను హిందీ లేదు ఇట్టు ఏదైనా అడగల్లా? అడుగు. సరే, బాగా పెద్దది కానీ అడుగుతానా? అడుగు. హిందీలా ఇట్రా అంటే ఏమంటారు హిందీలా? అయ్యో ఇట్లా అనడాన్ని గత చిన్నది అడిగిండో మీ అన్న. చెప్పి కాలవాడేదో ఇగో ఇద్దరు అయ్యే అనాలి గంతే. కామెడీ చేస్తున్నావా? సూపర్ సూపర్, నువ్వు ఫెంటాస్టిక్. ఇంకా అడుగు. మరి అటు అంటే ఏమన్నట్టు? అయ్యో అది కూడా తెలియదా? అటు అనడానికి కూడా నీకు చెప్పన్నా. అక్కడికి పోయి ఇద్దరు అయ్యే అని పిలవాలి. ఏదో తేడాగా ఉంది. అయ్యో నీకు ఇంకా అర్థం కాలేదా? ఇంత అమాయకులు ఏందండి మీరు. చెప్తా మీకు ఇద్దరికి అర్థమైందండి. ఇగో ఇక్కడికి పోయి ఇద్దరు అయ్యే అని పిలవాలి, నేను చచ్చిపోతా నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ, రైలు ఎక్కడ?